ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రా యూనివర్సిటీ. ట్రైన్కి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన ఆనియన్ సమోసా, పన్నీర్ సమోసా, కాన్ సమోసా దొరుకుతున్నాయి. అందులో వాళ్ళ ఫుడ్ అలర్షన్ అయింది. అంటే వాడు ఎలా చేస్తున్నాడండి? అంటే ఆయిల్లో ఒకటేనా, లేదా లోపల మెటీరియల్ కూడా ఆనియన్ సమోసా అవి కూడా ఏమైనా మిక్సింగ్ ఉందా? అది లోపల మటీరియల్ చూస్తే అది కొంచెం చీప్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు. బట్ అది మేజర్ వైలేషన్ అంటే అన్హైజీనిక్ కండిషన్లో ప్రిపేర్ చేస్తున్నారు. అది అక్కడ యూనిట్ కండిషన్ చాలా ఖరాబ్ ఉంది. అది తర్వాత సెకండ్లీ ఈ ఆయిల్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తున్నారు. సేమ్ ఆయిల్ ఇక్కడ అక్కడ యూజ్ చేస్తున్నారు, అది మల్టిపుల్ టైమ్స్. సో అదే మేజర్ వైలేషన్ ఉంది. కానీ పబ్లిక్ ఏమంటారంటే మాకు సమోసా తినాలి ఉంటుంది, అది 20 రూపాయలకు 4 సమోసా. మీరు చెప్పినట్లుగా తీసుకుంటే 40 రూపాయలకు 4 సమోసా వస్తాయి, తక్కువ రేట్లు వస్తుంది కాబట్టి మేము తింటామని వాళ్ళు పబ్లిక్ అంటుంటారు. లేదు, పబ్లిక్ చాలా అవేర్ ఉంది. అది పబ్లిక్లో మంచి ఫుడ్ కావాలి, క్వాలిటీ ఫుడ్ కావాలి అది. బట్ మార్కెట్లో అది అవైలబుల్ కూడా ఉంది. అది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అది మార్కెట్లో బోత్ టైప్స్లో ఫుడ్ అవైలబుల్ ఉంది. జెన్యూన్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ కొంతమంది ఇంటెన్షనల్గా తప్పు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో పబ్లిక్ అది ఐడెంటిఫై చేయాలి. అది పబ్లిక్ ఓన్లీ చీప్ ఐటమ్స్ దొరుకుతుంది అక్కడ సమోసా తక్కువ రేట్లో ఉండే దీనికోసం తినట్లేదు. అది కొంతమంది పబ్లిక్కి ఆప్షన్స్ అవైలబుల్ లేదు. ఒకసారి అది మన ఏజ్ పాస్ కూడా మెయిన్ టార్గెట్ అదే ఉంది. ఎవరైనా మంచి చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రమోట్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అండ్ ఎవరైనా తప్పు కల్తీ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళపైన యాక్షన్ చేయాలి. సో మన ఈ రెగ్యులర్గా యాక్షన్ చేస్తే తో ఆటోమేటిక్లీ ఈ కల్తీ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు మార్కెట్ నుంచి రిమూవ్ అవుతారు. అని మెయిన్ మంచి వాళ్ళు, జెన్యూన్ వాళ్ళు మార్కెట్లో ఉంటారు. సో అదే పబ్లిక్ బెనిఫిట్ కోసం మేము చేస్తున్నాము. అండ్ మన ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము స్టార్ట్ చేశాము. ఆ టోల్ ఫ్రీ నెంబర్లో అది చాలా బాగా రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వచ్చింది. డైలీ ఆల్మోస్ట్ 100 వరకు కాల్స్ మనకి వస్తున్నాయి. సో పబ్లిక్ చాలా హ్యాపీ ఉన్నారు. ఇది హైదరాబాద్ సిటీ పోలీస్ అది ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. పబ్లిక్ కూడా ముందు వచ్చి రిపోర్టింగ్ చేస్తున్నారు. సో పబ్లిక్ హ్యాపీ ఉన్నారు. అది వాట్ ఎవర్ అది పోలీస్ చేస్తున్నారు దీనిపైన చాలా హ్యాపీ ఉన్నారు. ఇంకా సమ్మర్ వచ్చిందండి, జ్యూస్, ఐస్ క్రీమ్ ఇవి కూడా కల్తీ అవుతున్నాయా? ఎస్, అది నేను చెప్పాను. అది ఐస్ క్రీమ్ పైన ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 10 కేసెస్ మేము బుక్ చేశాము. చాలామంది అది ఐస్ క్రీమ్ యూనిట్లో వాళ్ళు మిల్క్ పౌడర్, కొంతమంది ఎక్స్పైర్డ్ మిల్క్ పౌడర్ కావచ్చు, తర్వాత సింథెటిక్ కలర్, కెమికల్ కలర్స్, తర్వాత కొన్ని చీప్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి అన్హైజీనిక్ కండిషన్లో ప్రిపేర్ చేస్తున్నారు. కొంతమంది పామ్ ఆయిల్ ఐస్ క్రీమ్లో యూజ్ చేస్తున్నారు. అది కూడా అలౌడ్ ఉంది, యాజ్ పర్ రూల్ అలౌ ఉంది. బట్ అక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయాలి ఇది ఇంగ్రీడియంట్స్లో ఇది ఎడిబుల్ వెజిటేబుల్ ఆయిల్, అండ్ ప్లస్ అక్కడ ఫ్రోజన్ డెజర్ట్ రాయాలి అది. బట్ తర్వాత కూడా అక్కడ ఐస్ క్రీమ్ స్టిక్కర్ పెట్టి కొంతమంది సేల్ చేస్తున్నారు. సో ఈ ఐస్ క్రీమ్ పైన కూడా మేము చాలా కేసెస్ బుక్ చేశాము. తర్వాత ఈ ఫ్రూట్స్ పైన ఎస్పెషల్లీ మ్యాంగో, ఇది మ్యాంగో సీజన్ ఉంది. అది మ్యాంగో చాలా ఫేమస్ ఫ్రూట్ అది. సో లాస్ట్ వీక్లో మేము ఆల్మోస్ట్ 10 గోడౌన్స్ పైన కూడా రేడ్ చేశాము. సో కొంతమంది ఆర్టిఫిషియల్గా ఈ మ్యాంగో రైపనింగ్ చేస్తున్నారు. సో ఈ మ్యాంగో రైపనింగ్ ప్రాసెస్ అది కొంచెం ప్రాపర్ ఉంది. అది ఒకటి ఇథిలిన్ రైపనర్, అది శాషెట్ మీరు 10 kg కోసం ఒక శాషెట్ యూజ్ చేయడానికి అలౌడ్ ఉంది యాజ్ పర్ FSSA గైడ్ లైన్స్. బట్ మన అబ్జర్వేషన్ అంటే కి 10 kg గురించి వాళ్ళు 3-4 ఇథిలిన్ రైపనర్ యూజ్ చేస్తున్నారు. సో ఆక్వా ఓవర్డోజ్ చేస్తే అండ్ డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ ఫుడ్ పెడితే సో అది కూడా కొంచెం డేంజరస్ ఉంది అది. సో అది కూడా మేము 10 గోడౌన్ పైన రేడ్ చేశాము. అప్పుడే మన అబ్జర్వేషన్ అంటే చాలామంది ఈ ఫ్రూట్ వెండర్స్కి అది తెలియదు, ఎట్లా యూజ్ చేయాలి, ఇంత యూజ్ చేయాలి, 10 kg కోసం ఒకటే యూజ్ చేయాలి, 2-3 యూజ్ చేయాలి, అది అవగాహన లేదు. సో మేము వాళ్ళకు అందరి కోసం ఒకటి అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టాము. అక్కడ కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా అగ్రీ అయ్యారు. సో ఇప్పుడే మేము నెక్స్ట్గా 2-3 ప్లేసెస్లో కూడా రేట్ చేశాము. బట్ ఇప్పుడే అన్ని ఫ్రూట్ వెండర్స్ ప్రాపర్గా రూల్ ఫాలో చేస్తున్నారు. సో మన ఈ యాక్షన్ తర్వాత పబ్లిక్లో మంచి మ్యాంగో మార్కెట్లో రావడానికి కూడా అవకాశం ఉంది. అంటే మ్యాంగో ఒకటే కాకుండా బనానా కూడా అలాగే చేస్తుంటారు. ఎస్, బనానా కావచ్చు, వాటర్ మెలన్ కావచ్చు, దీంట్లో కూడా కొన్ని ఇంజెక్షన్ పెట్టడం, బనానా కెమికల్ నుంచి డీప్ చేసినాక బయటకి రావడం, అది కూడా చాలామంది చేస్తున్నారు. సో దీనిపైన కూడా మేము నిఘా పెట్టి ఉన్నారు. తర్వాత ఈ రోడ్ సైడ్ కూడా ఈ జ్యూస్ షాప్స్ వాళ్ళు కొంతమంది కెమికల్స్, కలర్స్ యూజ్ చేస్తున్నారు. సో దీనిపైన కూడా మేము యాక్షన్ పెట్టి ఉన్నారు. అండ్ రెగ్యులర్గా మన సైడ్ నుంచి కూడా పబ్లిక్లో చెప్తా ఉన్నాను ఏదైనా ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి జ్యూస్ ఫ్రూట్స్ గురించి, లేదా
అదర్ కల్తీ ఆహార పైన కూడా మీరు రెగ్యులర్గా మన టోల్ ఫ్రీ నెంబర్లో కాల్ చేయండి. మన సైడ్ నుంచి ఇమీడియట్గా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళపైన యాక్షన్ కూడా చేస్తాము. సార్ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు కొంతమంది అంటే అందరూ చేయరు, కొంతమంది మాత్రమే తెలుసో చేస్తుంటారు. ఇప్పుడు అదేవిధంగా రోడ్ సైడ్ కర్రీ పాయింట్స్ ఉంటాయి. కర్రీ పాయింట్స్ కూడా ఫుడ్ అలర్షన్ జరుగుతుందని ఒక ఎలిగేషన్ ఉంది. అంటే మీరు అబ్జర్వేషన్లో ఏ ప్రాంతంలో ఎక్కువ ఇటువంటి ఐడెంటిఫై? సో మన ఈ హెచ్ ఫాస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఒక నంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దీనిపైన చాలా కేసెస్ వచ్చాయి, చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అది నాట్ ఓన్లీ స్ట్రీట్ వెండర్స్ లేదా రోడ్ సైడ్ షాప్స్ కాదు, చాలామంది మంచి రెస్టారెంట్ నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చాయి, 5 స్టార్ హోటల్స్ నుంచి కూడా మన దగ్గరికి కంప్లైంట్ వచ్చాయి. బట్ మన హెచ్ ఫాస్ట్ టీమ్ ఇప్పుడే ఫోకస్ అంటే ఈ సప్లై చైన్లో, ఈ ఫుడ్ సప్లై చైన్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు, ఎవరైనా మెయిన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఎవరైనా మెయిన్ సెల్లర్ ఉన్నారు, వాళ్ళపైన మన ఎక్కువ ఫోకస్ ఉంది. ఎందుకంటే మనం మళ్ళీ రెస్టారెంట్ కింద వాళ్ళపైన యాక్షన్ స్టార్ట్ చేస్తే అది మెయిన్ ప్లేయర్స్, బిగ్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారు ఈ సప్లై చైన్లో వాళ్ళు మిస్ అవుతారు. సో మన ఇప్పుడే ఫోకస్ ఈ మెయిన్ బిగ్ ప్లేయర్ పైన ఉన్నారు. సబ్సిక్వెంట్గా మేము ఈ రెస్టారెంట్స్ ఎవరైనా అది ప్రాపర్ రూల్స్ ఫాలో చేయట్లేదు, లేదా అన్హైజీనిక్ కండిషన్లో ప్రిపేర్ చేస్తున్నారు, లేదా కల్తీ ఆహార యూజ్ చేస్తున్నారు, వాళ్ళపైన కూడా ఫ్యూచర్లో ఫోకస్ పెడతాము. సో ఇప్పుడే ఇది స్మాల్ కంప్లైంట్స్ వస్తున్నాయి, అది మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి డైవర్ట్ చేస్తున్నాము. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అంటే సాయంత్రం అవగానే నూడిల్స్ అది ఉంటుంటారు, అక్కడ కూడా కల్తీ జరుగుతుంది. మిగిలిపోయిన చికెన్ని కోటింగ్ వేసి దాన్ని కట్ చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అమ్ముతున్నారు అనేది ఒక ఎలిగేషన్. అది మీ నోటీస్కి వచ్చా? అది మన నోటీస్లో వచ్చింది. అది కొంతమంది పబ్లిక్ నుంచి కూడా అది కంప్లైంట్స్ వచ్చాయి మన టోల్ ఫ్రీ నెంబర్లో. మంచూరియా అని ఇవన్నీ కూడా అది కొంతమంది అది చికెన్ వేరే ఐటమ్స్ అది లాంగ్ టైంలో స్టోర్ చేసి అదే యూజ్ చేస్తున్నారు, పోయిన ఐటమ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. తర్వాత సాసెస్, ఆ సాసెస్లో కూడా కొంచెం కల్తీ చేయడానికి చాలా అవకాశం ఉంది. మేము కూడా 1-2 కేసెస్ బుక్ చేశాము. అది సాసెస్ ఏదైనా యూజ్ చేస్తున్నారు, అది టమాటో సాస్, ఏ సాస్? టమాటో అండ్ వేరే సాస్, అది చైనీస్ ప్రోడక్ట్ గురించి మల్టిపుల్ సాసెస్ కావాలి, దీంట్లో కూడా కొంచెం కల్తీ చేయడానికి అవకాశం ఉంది. అండ్ తర్వాత థర్డ్ థింగ్, అది మన కొన్ని ఎంఎస్డి అజిటోమోటో అది టేస్ట్ రావడానికి యూజ్ చేస్తారు అది. సో అది పర్మిటెడ్ లిమిట్ కాకుండా అది చాలా ఆక్వా టేస్ట్ రావడానికి చాలా ఆక్వా యూజ్ చేస్తున్నారు. సో అది కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, అది కూడా వెరిఫై చేసి ఏదైనా యాక్షన్ చేయాలి, అది కూడా ఫ్యూచర్లో చేస్తాం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్ అంటే ఇందాక ఫస్ట్లో చెప్పారు, ప్యానిక్ అవ్వద్దు, అన్ని దగ్గర కాదు కొన్ని దగ్గర మాత్రం బాగుంటుంది, కొన్ని దగ్గర ఉంటాయి. హైదరాబాద్ అనగానే బిర్యానీ, చాయ్ రెండు వస్తాయి. ఇప్పుడు మీరు ఇటీవల దొరుకుతున్న రైడ్స్ వల్ల అది తినాలంటేనే భయపడే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఏం చేయాలి? పబ్లిక్ ఏం చెప్తారు, అమ్మే వాళ్ళకి ఏం చెప్తారు, సప్లైస్కి ఏం చెప్తారు? హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి ఇది హెచ్ ఫాస్ట్ అది చాలా మంచి ఒక ఇనిషియేటివ్ మేము తీసుకొని వచ్చాము. ఇది మెయిన్ ఫోకస్ అంటే ఈ హెచ్ ఫాస్ట్ పబ్లిక్ కోసం మేము స్టార్ట్ చేశాము. ఈ పబ్లిక్ సేఫ్టీ కోసం, పబ్లిక్కి మంచి ఫుడ్ మార్కెట్లో రావాలి, దీనికోసం మేము ఇది ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో రీసెంట్గా మేము చాలా కేసెస్ బుక్ చేసిన తర్వాత మనకు కూడా నోటీస్లో అది వచ్చింది, కొంతమంది చాలా ప్యానిక్ స్టేట్లో ఉన్నారు, కొంతమంది ఫియర్లో ఉన్నారు, బయటకి తినాలా లేదా, బయటకి నుంచి పర్చేజ్ చేయాలా లేదా. బట్ అది ఎలాంటి సిచ్యువేషన్ లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మార్కెట్లో జెన్యూన్ ఫుడ్ కూడా ఉంది. ఓన్లీ మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి. మీ పర్చేజ్ చేసే టైంలో ప్రాపర్గా ప్రికాషన్ తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇక్కడ నుంచి పర్చేజ్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా హైజీనిక్ కండిషన్లో మటీరియల్ పెడుతున్నారా లేదా, అన్నీ మొత్తం ప్రాపర్గా చెక్ చేసి మీరు పర్చేజ్ చేయాలి. అండ్ తర్వాత ఏదైనా మీకు సమస్య ఉంది, ఏదైనా మీకు నోటీస్లో వస్తే అది కల్తీ ఆహార గురించి, అది ఇమీడియట్గా మీరు రిపోర్ట్ చేయాలి. సో దాట్ మన ఈ కల్తీ ప్రిపేర్ చేసి వాళ్ళపైన యాక్షన్ చేసి అది వాళ్ళ షాప్ వగేరా క్లోజర్ కోసం ప్రయత్నం చేస్తాము. తర్వాత ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, ఎవరైనా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఈ కల్తీ ఆహార ప్రిపేర్ చేస్తున్నారు, వాళ్ళ అందరికీ మన పోలీస్ సైడ్ నుంచి అదే, మీరు ఇమీడియట్గా మీ ప్రాపర్ రూల్స్ ఫాలో చేయాలి, ప్రాపర్ ప్రొసీజ్ ఫాలో చేయాలి. ఈ కల్తీ ఆహార ప్రిపేర్ చేయవద్దు, పబ్లిక్ హెల్త్తో ఆడవద్దు, మీరు ప్రాపర్గా ప్రాసెస్ ఫాలో చేసి ఆహార ప్రిపేర్ చేయాలి, మంచి ఫుడ్ సప్లై చేయాలి. ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు, వాళ్ళపైన సీరియస్గా యాక్షన్ ఉంది, మేము కేసు బుక్ చేస్తాము. మల్టిపుల్ టైమ్స్ మీరు చేస్తే మీకు బైండ్ ఓవర్ చేసి మీ షాప్ ట్రేడ్ లైసెన్స్ పర్మనెంట్ క్యాన్సిల్ చేయడానికి కూడా రాస్తాము. అండ్ తర్వాత మీరు సీరియస్ ఏదైనా అడల్టరేషన్ చేస్తే మీ పైన పిడి యాక్ట్ కూడా పెడతాము.
ఎక్కడో కొన్నాం, తిన్న తర్వాత మన పడే బాధలు అన్నీ ఇన్ని కావు కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చెక్ చేసుకొని తినండి అంటున్నారు వైపో గారు. తెలియక తప్పు చేస్తే క్షమిస్తాం కానీ అదే రిపీట్గా చేస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతామని వైపో గారు హెచ్చరిస్తున్నారు. ఇది వైపో గారు టెక్స్టైల్ ఇంజనీర్. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.